हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ఓం విష్ణవే నమః. ఆ పరమాత్మకి ఏదో ఒకటి శ్లోకం మనం ఇక్కడ చేసుకోవచ్చు. శాంతాకారం భుజగస్థానం పద్మనాభం సురేషం, అలాగా ఆయన ఏదో ఒక నామం మనం ఏదో ఒక శ్లోకం చదువుకోవచ్చు. ఆయన మనసులో ధ్యానించుకుంటూ మనం మామూలుగా ముందు శ్లోకాలు చదవడానికి పెడదామండి. నిన్న 2 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునే శ్లోకం అచ్యుత ప్రదిత ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాంనిధి అధిష్టానః అప్రమత్త ప్రతిష్ఠితః. స్కందధరో దుర్గో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురంధరః. ఇదండి ఈ 2 శ్లోకాలకి మనం అర్థాన్ని చెప్పుకోబోతున్నాం. అచ్యుత ప్రదిత ప్రాణః, ఇది కదండి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అచ్యుతుడు. ఇక్కడ ఇదివరకు మనం చాలాసార్లు మనం అచ్యుతానామానికి అర్థం చెప్పుకున్నాం. చ్యుతం ఎవరికైతే లేదో అతడు అచ్యుతుడు, అంటే నశింపు లేనివాడు, అవినాశి అని చెప్తామని అర్థం చెప్పాను కదా, అలాగనమాట. కాబట్టి అందరినీ బ్రహ్మాదులతో సమానంగా విష్ణువుగా అవతరించినా కూడా ఆయన నశింపు లేని ఆది నారాయణుడు, ఆది బ్రహ్మస్వరూపంగా ఉన్నాడు కనుక ఆయన ఇక్కడ అచ్యుత అంటే చ్యుతము లేనివాడు, నశింపు లేనివాడు అంట. మిగిలినవన్నీ కూడా ఆ పుణ్యం నశించిపోయాక వాళ్ళు ఉండవలసిన స్థానాల నుంచి అందరికీ తప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన స్థానానికి ఎవరు వెళ్ళేవాళ్ళు లేరు. ఆయన అక్కడి నుంచి ఎప్పుడు చ్యుతి పొందాడు కనుక ఆయన అచ్యుత ఈ నామం వల్ల చెప్పుకున్నాం. ఇంకా తర్వాత నామం ప్రదిత. కాబట్టి ఈ జగత్తును సృష్టి చేసే కార్యం ఆయన గొప్ప ప్రసిద్ధుడయ్యాడు ఈ విషయంలో, ఆయన చేసే పనిలో. కాబట్టి ఇక్కడ గొప్ప ప్రసిద్ధుడు, గొప్ప కీర్తి కలివాడు అని అర్థం. ప్రధిత అంటే కదా, అంటే ఇక్కడ విశేషంగా కీర్తింపబడేవాడు, చాలా గొప్పగా కీర్తింపబడేవాడు అని. ఆ భగవానుడు కంటే ఆ వేద ఉపనిషత్తులు ఎందుకు అనకుండా, పురాణాల్లో కాకుండా ఎందులో చూసినా చూడండి ఆయనే మనకి. ఇప్పుడు చూడండి, అక్కడ వెంకటరమణ మూర్తిగా ఉండే కీర్తింపబడుతున్నాడు. అనేక నామాల చేత, కీర్తనల చేత, పూజల చేత చక్కగా అదనమాట అక్కడ. ఇక్కడ ప్రదిత అనగా మిక్కిలి స్తుతింపబడేవాడు, మిక్కిలి వర్ణింపబడేవాడు. కాబట్టి మనం ఎంత నిర్దేశించలేనివాడు. ఇలాగా మనం అన్నిట్లకన్నా ప్రసిద్ధుడు అనే అర్థం చెప్పుకుంటాం అన్నమాట అండి. అంటే ఏంటి, ప్రచారం అనమాట. ఆయన గుణం ఇలాగే ఉంటుంది, ఎంతే ఉంటుంది అని చెప్పి ప్రచారం చేయడానికి అవ్వదండి. ఎంతమంది మునులు ఋషులు ఆ భక్తుల చేత ఎంత ప్రచారం చేస్తున్నా కూడా పూర్తిగా చెప్పలేకపోతున్నారు కదండి. అంత గొప్పవాడు కనుక ఇక్కడ ప్రదిత ఈ నామానికి అర్థం అన్నమాట. ఇంకా తర్వాత 2వ నామం ప్రాణః. అంటే మన ప్రజలందరిలోని ప్రాణరూపంగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం. అంటే మనం బతకాలంటే ప్రాణం కావాలి. ఆ ప్రాణస్వరూపంగా ఉన్నవాడు ఆయనే కనుక ప్రాణః. అంటే ఇంకొకటి, నాకు ఆ ప్రాణం అంటూ ఉంటాను చూడండి. ఎవరైతే మనం ఆయన ఆశ్రయించామో వాళ్ళందరూ ఆయన ప్రాణ సమానుడుగా చూసుకుంటాడు కనుక ప్రాణః అనే నామం భక్తుల పట్ల ప్రాణం వలె ఆయన మనని జాగ్రత్తగా చూసుకుంటాడు, పోషిస్తూ ఉంటాడన్న అర్థం కూడా ఒకటి మనం చెప్పుకోవచ్చండి. ఇంకా ఇక్కడ చూడండి, మనం ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టడం అలాంటి లక్షణం అందులో ప్రాణం ఇవ్వడం, మళ్ళీ ఆ జీవికి ఆయన తను కూడా తనకు కావలసినప్పుడు తను పుట్టడం, ఇదన్నీ కూడా ప్రాణవ అంటే ఎప్పటికప్పుడు కొత్తగా పుడుతూ ఉంటాడు అని చెప్పడం అనమాట. అలాగే మనకి ఆ విశ్వప్రాణం అయిన వాడు ఆయనే. అలా ప్రాణాన్ని ఇవ్వడానికి ఆ భగవంతుడే అవ్వడం వల్ల ఇక్కడ ప్రాణః అన్న శబ్దం ఆయనకి సార్థకమైన నామం అని చెప్పచ్చు. ఇంక తర్వాత మనం శరీరంలో ప్రాణ అపాన అంటే మనం ప్రాణం తీసుకునేది, అపానం అంటే మనం విధులు పెట్టేది. ఇలాగా ఈ 2 అంటే ఊర్ధ్వముఖంగా అధోముఖంగా 2 కూడా జరుగుతూ ఉంటాయి కనుక అది దానివల్ల మన ఈ జ్ఞానేంద్రియాలు చక్కగా ఆ జ్ఞానము మనకు
మనలో పుట్టి ఆ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటాం. అది కూడా ప్రాణ సంచారం వల్లే మనకి జరుగుతోంది, మనం తెలుసుకోగలుగుతాం. ప్రాణము వలన మనని ప్రచోదన చేసేవాడు కనుక ప్రాణ అయ్యాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాతది ఇంకా మనం తీసుకునేటప్పుడు వీళ్ళు చూడండి, గాయత్రి మంత్రం చేసిన తర్వాత ఓం ప్రాణాయ స్వాహ అని పంచ రూపాల్లో ఆయన తీసుకుంటూ ఉంటారు లోపలికి, ఆహుతుల కింద లోపలికి తీసుకుంటూ ఉంటారు. ఈ బ్రాహ్మణులు అది కూడా పరిశోధన చేయడం అని చెప్తూ ఉంటారు కదా. అలాగా అప్పుడు చేసినప్పుడు ఆ భగవానుడే ఆ ప్రాణస్వరూపుడుగా ఉన్నాడని, లోపల ఉన్నాడని అవి తీసుకుంటూ ఉంటారంటే ఇలాగ 2 వేలతోటి ఆ మెతుకులు తీసుకొని లోపల పళ్ళకి అది తిరగకుండా లోపల వేసుకుంటూ ఉంటారండి. అది అందుకని ఇక్కడ మనకి చెప్పడం ఏంటంటే, అలా చేసేటప్పుడు ఆ ప్రాణాయ స్వాహ అని చెప్పడం వల్ల ఆ పంచ ప్రాణాల్లోనూ కూడా ఆ ప్రథమ స్వరూపుడైన ప్రాణం భగవానుడనే ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి, అన్నం వల్ల ప్రాణం నిలబడుతోంది కదా, మనం తీసుకునే ఆహారం వల్ల ఈ ప్రాణాలు వాయువు వల్ల మనం తీసుకోవడం వల్ల అంతా జరుగుతోంది, మన శరీరం నిలబడడానికి కారణం. కాబట్టి ఆ ప్రాణం నుంచి మనస్సు వస్తుందండి. అందుకనే మనం తినే ఆహారం మనస్సు మీద ప్రభావం చూపెట్టిందని చెప్తూ ఉంటాం. కాబట్టి ఆయన మనకి ఆ చక్కగా మనస్సు రూపంలో ఉండి మనం చక్కటి సాత్వికాహారం తీసుకుంటూ ఉంటే మనకి అన్నీ కూడా సాత్వికమైన గుణాలు అవి మనకి ఆనందాన్ని ఇచ్చే ఆనంద స్వరూపుడు ఆయనే, అన్నస్వరూపుడు ఆయనే, మన ప్రాణస్వరూపుడు అయి ఉన్నాడు కనుక ఆయనకు కూడా, ఆయన బ్రహ్మకు కూడా అన్నమయుడైన ప్రాణమే, ఆయనకు కూడా ప్రాణస్వరూపుడే అని వేదాల్లో చెప్తున్నాయి కనుక ప్రాణ అనే నామం ఆ భగవంతుడికి సార్థకమైందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రాణద వెంటనే తర్వాత నామంలో ప్రాణద అని చెప్పారండి. అంటే ప్రాణమును ఇచ్చువాడు, అంటే ఇవ్వడం అని చెప్తున్నాం కదా, అలాగనమాట. అంటే ఏంటి, దేవతలకు ఇప్పుడు బలం ఇచ్చి రాక్షసుల్ని నశింపజేశాడు. ఆ బలమే ఇక్కడ ప్రాణం అనమాట. ఇప్పుడు సముద్ర మథనం చేసినప్పుడు అంటే అదొక అర్థం చెప్పుకోవచ్చు. ఇంకా జీవులు పుట్టడానికి, ఆ జీవన బతకడానికి అంటే మనకి ప్రధాన కారణం ఏమిటి, ప్రాణమే కదా. ఆ ప్రాణాన్ని ఇచ్చేవాడు ప్రాణదహ, ప్రాణాన్ని ప్రసాదించేవాడు, ఇచ్చేవాడు అని చెప్పడం వల్ల ఇక్కడ మనం శాస్త్రరూపంలో ఆ ప్రాణం ద్వారా ఈ శరీరంలో ప్రవేశించి ఈ ఇంద్రియాలని, మనస్సుని పనిచేయించేటటువంటి ప్రాణస్వరూపుడు ఆయనే కనుక ఇక్కడ ప్రాణదహ అంటే ఆయనే ప్రాణమును ఇచ్చేవాడు, మనకు బలమును ఇచ్చేవాడు ఆ పరమాత్ముడని అర్థమైంది ఈ నామం వల్ల. ఇంక తర్వాత నామం వాసవానుజ అంటే ఇదివరకు ఒకసారి మనం చెప్పుకున్నాం, ఇంద్రుడికి తమ్ముడుగా ఉన్నాడు అని చెప్పి. అంటే అదితికి కశ్యప ప్రజాపతికి ఇంద్రుడు పుట్టిన తర్వాత తమ్ముడుగా జన్మించాడని ఇదివరకు చెప్పుకున్న అర్థం. ఇక్కడ అమృతము కోరుకున్న వాళ్ళకి ఆ ఇంద్రుడు ఇచ్చి తర్వాత అవన్నీ ముందు ఇంద్రుని కోసం అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత వాడికి తమ్ముడుగా పుట్టాడు, ఇంద్రునికి తమ్ముడుగా అంటే ఉప ఇంద్రుడు అలా పుట్టాడు. అంటే వామనావతారం అంటే దితిగా జన్మించి బలిచక్రవర్తిని అణగదొక్కి ఇంద్రునికి జయాన్ని చేకూర్చినవాడు అని చెప్పి అర్థం వస్తుందండి. ఇక్కడ అలాగా అధికారం ఇచ్చాడు కనుక అన్నగారుగాను ఇక్కడ వాసవానుజహ అంటే వల్ల ఆ పరమాత్మ ఇంద్రునేకు అనుజుడు, తమ్ముడు అని చెప్పుకుంటాం అనమాట. తర్వాత అపాం నిధి తర్వాత నామం, నీటికి ఉనికి పట్టు అయినవాడు, నీటికి మూల పురుషుడు. అలాగే మనకి ఆయన పాదాల నుంచే గంగ పుట్టింది, విష్ణు పాదాల నుంచి పుట్టారని చెప్తూ ఉంటాం. అలాగే ఇక్కడ నీరు అంటేనే సముద్రం, ఆయన సముద్ర రూపంగా ఉన్నాడు, సముద్ర స్వరూపంగా ఉంటాడు పరమాత్మ అని చెప్తూ ఉంటాం. ఆకాశ స్వరూపుడుగా ఉన్నాడు అని ఒక్కోసారి చెప్పుకున్నట్టే సముద్ర స్వరూపంగా ఉన్నట్టు కూడా ఒక్కోసారి చెప్పుకుంటూ ఉంటాం. అంటే అలాగే ఆ సముద్రాన్ని వధించడం, ఆ కూర్మావతారంగా ఆ జలాల్లో అడుగుకు వెళ్ళి, అదే ఆ పాల సముద్రం అడుగుకు వెళ్ళి దాన్ని పైకెత్తడం, ఇవన్నీ కథల్లో మనం వింటూ ఉంటాం. తర్వాత అక్కడ అపాం నిధి అంటే జలములకు మూలమైన వాడని చెప్పుకున్న నిధి స్వరూపుడు, నీటికి నిధి స్వరూపుడు అయిన, అదే దానికి అసలు అర్థం. అంటే ఈ పంచభూతాలకు అతీతమైన నక్షత్రాలు, సూర్యమండలం అలాగా అవన్నీ పుట్టడానికి కారణమైన ఆ ధామం, దానికి వాటిలన్నింటిలో కావాల్సిన ముఖ్యమైన నీళ్లు, ఇది ఈ జలం కాదు. జలము అంటే ఇక్కడ వరుణుడికి అధిపతి, ఆయనకు అధిపతి. అపాంపతి అంటే ఆ దివ్య జలాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయన అధిపతి, ఆ వరుణుడికి కూడా ఆయన అధిపతి. ఆయన ఎవడు, నారాయణుడు, ఆయనే అపాం నిధి అని ఈ నామంలో మనం చెప్పుకోవడం. అంటే ఏమిటి, నారములు అంటే నీళ్లు, ఆ నీళ్ళకు పుట్టుకైన వాడు, అదే మరి నారాయణ. అలాగే నరులందరూ ఎక్కడ పుడుతున్నారో ఆ ఆత్మలన్నిటికీ జన్మస్థానం అయిన వాడు కనుక నారాయణుడే
దానికి కూడానని ఇక్కడ అపాం నిధి అనే అర్థానికి చెప్పుకున్నాం. ఇంకా అధిష్టాన, భూతాలన్నిటికీ ఉపాదాన కారణంగా ఉండే బ్రహ్మ అయిన వాడు కనుక ఆది బ్రహ్మ కనుక అధిష్టాన స్వరూపుడు కనుక అధిష్టాన అంటే ఆధారం అనమాట. ఆధారమై ఉన్నాడు కనుక కాబట్టి మనకు అందరికీ ఆధారంగా నిలిచాడు. అది మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఆ పర్వతం మందర పర్వతం ఎత్తడానికి ఎలా అయితే అడుగుకు చేరి కూర్మ అవతార స్వరూపుడే ఆధారం అయ్యాడో, అలాగే మనకు ఆదిశేషుడే ఇవన్నీ మోయడానికి ఎలాగా ఆధారం అయ్యాడో ఇక్కడ కూడా మనకి అధిష్టాన పురుషుడు, అన్నిటికీ కూడా సమస్త భూతాదులకి విశ్వానికి అధిష్ట స్వరూపుడు కనుక అధిష్టాన. అప్రమత్త, అధికారులు అనుగుణంగా మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి ఏమరపాటు లేకుండా మన జాగ్రత్తగా కనిపెట్టి ఉండడమే అప్రమత్త అంటే అర్థం. మనం ఎప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి ఉంటాడు అంటే భక్తులను రక్షించడంలో వ్యక్తులు జాగ్రత్త వహిస్తాడని అర్థం అనమాట దీనికి. కాబట్టి మనకు చిన్న పొరపాటున కూడా ప్రమాదం రాకుండా ఎంతో మెలకుగా ఎంతో జాగ్రత్తగా సర్వ జగత్తు స్వరూపుడై ఈ ప్రాణాలన్నిటిని రక్షిస్తూ మా అందరిలోనూ కనబడకుండా అంతర్యామిగా ఉంటున్న భగవానుడు మరి అప్రమత్తుడు కదండి. ఎంత అప్రమత్తతో ఉంటాడు. మీరు అప్రమత్తతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని మనం హెచ్చరిస్తూ ఉంటారు అందరం. కానీ ఆయనకి ఎవరూ హెచ్చరిక అక్కర్లేకుండానే ఎప్పుడూ అప్రమత్తత అనే జాగరూకతతో ఉండేవాడు కనుక ఇక్కడ అప్రమత్త అంటే మనం నిద్రవుతున్నప్పుడు కూడా ఆయన మెడుకొని మన ఇంద్రియాలని మన గుండె అది జాగ్రత్తగా పనిచేసేటో చూడాలి కదండి ఆయన. మరి అందుకని అప్రమత్త అని అర్థం అనమాట. చక్కగా మనందరి జీవుల్లోనూ ఎంత జాగరూకతతోటి ఆయన ఉంటాడు కనుక అప్రమత్తుడు అని చెప్తున్నాం. ప్రతిష్ఠిత అంటే ఇంకా తన మహిమ ఆయన గొప్ప మహిమలో ఉన్నవాడు కనుక అవన్నీ కూడా ఇతరులు ఎవరిని కోరకుండానే తన మహిమలో తాను స్థిరంగా ఉంటాడు, అవసరమైనప్పుడు చూపిస్తూ ఉంటాడు అదనమాట ఆయన. అలాగ తన మహిమకు తనే కారణం అవుతాడు. ఎవరిని ఆయన్ని ప్రేరేపించి నీ మహిమ చూపించు అది ఇదని ఎవరు చెప్పక్కలేదు, చేయక్కలేదు, ఎవరు ఇవ్వక్కలేదు. అందుకని ప్రతిష్టాత్మకుడు కనుక ప్రతిష్ఠిత ఆయన తనలో తానే గొప్ప శక్తి స్వరూపుడై మహిమలు కలిగిన వాడై ఉన్నాడు అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ప్రతిష్ట అంటే స్థిరంగా ఉండడం అనమాట అండి. అంటే ఈ సృష్టికి చక్కగా స్థిరత్వాన్ని ఇస్తూ ఆయనే స్థిరంగా ఉన్నాడు కనుక సృష్టి ఆది నుంచి పునాది నుంచి ఆయనే ఉంటూ సర్వంకు తనే మూలంగా ఉంటూ ప్రతిష్ఠించి చక్కగా ఈ సృష్టిని నిర్వర్తించుకుంటున్నాడు స్వయంగా ఒక్కడే కనుక ఆయన ప్రతిష్ఠ అని చెప్పుకుంటున్నాం అనమాట. అది ఈ నామానికి అర్థం అండి. ఇంకా తర్వాతి శ్లోకం స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురందర. ఇదండి ఈ శ్లోకం. స్కందుడు అనేటప్పటికీ మనకి గమ్ముని అర్థం ఎవరవుతాడు స్కందుడు? మనకు సుబ్రహ్మణ్యేశ్వరుడు గుర్తుకొస్తూ ఉంటాడా? కాబట్టి ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. మనకి అమృత రూపమును స్రవించేవాడెవడో అతడు స్కందుడు. వాయు రూపంలో అందరికీ వాయువు తీసుకోవడం వల్ల మన ప్రాణాలు నిలబడుతున్నాయని ఎందుకు చెప్పుకున్నాం కదా, అలా ఎవరైతే శోషింపజేస్తున్నాడో ఆయన స్కందుడు. అంటే ఆ సంచి అంటే మనకి ఎవరైతే శత్రువులుగా మనం బాధిస్తూ ఉంటాయో మనలో ఉన్నవే కాదు, ఆ రాక్షసుల్లాగా మన బాధ పెట్టడమే కాదు, ఇతరులను బాధ పెట్టడమే కాదు, దేవతలను బాధ పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళని శోషింపజేసేవాడు కనుక ఇక్కడ స్కంద అని చెప్తున్నారు. అంటే ప్రవహించువాడు, కరిగిపోయి అమృత స్వరూపంగా కిందకి ప్రవహించేవాడెవడో ఆయన్ని స్కంద అంటారనమాట. అది ఇక్కడ స్కందుడు అంటే ఈ నామానికి అర్థం. ఇంకా స్కందధర అంటే స్కందధర, స్కందం అంటే ధర్మమేనండి. ఆ ధర్మాన్ని ఎవరు ధరిస్తారో వాడు స్కందధర అయ్యారు కదా. ఈయనే ధర్మాన్ని ధరించి ఉంటాడు, ఈయనే ధర్మస్వరూపుడు, ధర్మమే ఆయన స్వరూపం అని ఎన్ని నామాల్లో చెప్పుకున్నామండి. అందుకని ధర్మమును ధరించి ఉన్నవాడు అని చెప్పి దీనికి అర్థం అనమాట. అందుకనే మనకి ఆ ధర్మపట్టంగా ఆయన నడుస్తాడు కనుక దేవతలకు అంతటికీ సేనాధిపతి కనుక మనం ఆ కుమారస్వామిని కూడా స్కందుడు అని చెప్తామన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టు అర్థమైందండి. ఇంకా భగవంతుడు ఈ బీజాల్లో ఉన్న జీవులంతా మనం పుడతామండి. వీళ్ళందరి పుట్టుకి ఆయనే కారణం కదా. అలాగా చక్కగా వీళ్ళందరినీ సంతానం కింద తన్ని ఆ జన్మించిన ఆ దేహాలందరికీ వాళ్ళకి ఇవ్వడం, చక్కగా వాళ్ళని ఆయన వీర్యస్వరూపంగా మనలో సృష్టిస్తున్నాడు, ఆయన మనని ధరిస్తున్నాడు కనుక స్కందధర అంటే మనందరినీ ధరించి పోషించేవాడు అనే ఒక అర్థం అండి.
తర్వాత నామం ధుర్య, అంటే సకల భూతాలకి కూడా జన్మమునకు మూలమైన కారణమైన వాడు కనుక ఆ భారం అంతా తనే ధరించి ఉన్నాడు కనుక ధుర్య అనే నామం చెప్తారు. అంటే ధురం అనగా కాడి అనే అర్థం ఉందండి. కాడి ఎలాగా భుజం మీద పెట్టుకుని ఎద్దులు మోస్తూ ఉంటాయో అలాగే ఈ సమస్త సృష్టిని తాను ధరిస్తున్నాడు, తాను మోస్తున్నాడు ఈ భారాన్ని కనుక ఇక్కడ దురంధరుడు కనుక ఆయన ధుర్య అని ఈ నామంలో చెప్పారనమాట అండి. తర్వాత వరదాహ, వరదహ అంటే వర అంటే వరములు, దహ అంటే ఇచ్చేవాడు. అంటే భక్తులు ఏ కోరికలు కోరితే ఆ వరములను ఆయన వరాల కింద ప్రసాదిస్తాడనమాట. తా అంటే ఇవ్వడం. ఆయన అందరికీ యజమాని కనుక యజ్ఞాదులు, ఆ ఋత్విక్కులు, ఆ యజ్ఞ దక్షిణ ఇచ్చేవాడు, యజ్ఞం చేసేవాడు, వీళ్ళందరూ కూడా ఆయనకి వరములను ఇస్తున్నాడు, కోరిన కోరికలు తీరుస్తున్నాడు. ఆ యజ్ఞ చేసిన దాన్ని ఆయన స్వీకరించి ఆ ఫలితాలని ఈ వరంగా ఇస్తున్నాడు కనుక వరదహ. ఇంకా ఈ లోకాన్ని పాలించడం కోసం అనేకమైన కార్యాలను నిర్వహిస్తూ ఉండేందుకు ఆ దేవతల్ని అందరికీ కూడా అట్టి శక్తి ఇచ్చి వాళ్ళని ఎక్కడెక్కడ నియమించాలో అక్కడ నియమించి వాళ్ళ పనులు చేసిన కనుక వాళ్ళకు కూడా వరాలు ఇస్తున్నాడు కనుక వరదహ. కాబట్టి ముందు యజ్ఞం చేసేవాడికి వరాలు ఇస్తూ కోరికలను తీరుస్తున్నాడు అని చెప్పుకున్నాం. ఆ భగవానుడే చక్కగా అందరికీ కూడా కోరికలను తీరుస్తున్నాడు. ఈ లోకాలన్నింటిలో ఎవరు ఏ రకంగా పూజించినా వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటాడని కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ భగవత్తు సిద్ధిని ప్రసాదిస్తున్నాడు మనకి. ఆయన వరదహ కనుక మనకి ఆయన ఈ లోకాలన్నిటికి వరములను ఇచ్చేవాడుగా మనం ఈ నామంలో చెప్పుకుంటున్నాం. తర్వాత వాయువాహన, వాయువు అంటే గాలి, వాహనం, గాలి కంటే వేగంగా వెళ్ళిపోతాడు ఆయన. ఆ గరుత్మంతుడు వాహనం అయింది, అయినా కూడా వాయువు వాహనం అని ఇక్కడ చెప్తున్నారు. వాయువు చేత చక్కగా కొనిపోబడేవాడు అదే అనమాట. చక్కగా ఇక్కడ అలా తీసుకెళ్ళి ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి ఈ జీవుడు వెళ్ళిపోతుంది, ఆత్మ అని చెప్తున్నాం కదండి. అలాగా ఆ వాయువు ద్వారానే తీసుకుపోతాడు ఆ జీవుడు. ఆ జీవుడు అయి పరమాత్మ ఇక్కడ. అప్పుడు దానికి మనకి ఈ నామానికి అదే ప్రమాణం అన్నమాట. తర్వాత వాయుర్గంధానివాసయాత్ అని భగవద్గీతలో శ్లోకంలో చెప్తాడు. ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఆ గాలిలాగా అని అలాగనమాట. ఆ గాలి ఏం చేస్తుందండి, సమస్త వస్తువులు వదిలిన వాటిని, ఆ వాసనలన్నింటినీ కూడా, చెడు వాసన అవ్వచ్చు, మంచి వాసన అవ్వచ్చు. కాబట్టి మనకి చూడండి, చెడ్డ వాసన వస్తే అబ్బా చెడ్డ వాసన వస్తుందంటాం, అదే మంచి వాసన వస్తే మంచి వాసన వస్తుందని మనం ముక్కు ద్వారా గ్రహించి చెప్తూ ఉంటాం కదండి. అలాగా ఆ వాయువుని ఈ శరీరంలోంచి ఇంకో శరీరంలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టి అటువంటి ప్రాణమును ఈ శ్వాస ద్వారానే పైలోకాలకు తీసుకొని పోతాడు కనుక మళ్ళీ జన్మనిస్తున్నాడు కనుక ఇక్కడ వాయువాహనుడు అంటే ఆ వాయువు స్వరూపాన్ని మోసుకెళ్ళేవాడు కనుక వాయువాహనుడు. ఇందాక గరుత్మంతుడు కూడా ఒక అర్థం చెప్పాను కదండి. కాబట్టి ఆ మరణ అవసాన సమయం ముందు ఈ జీవుని చక్కగా స్వర్గం నరకాది గతులకు ఏదైతే గతులని గరుడ పురాణం మనం చెప్తోందో అలాగ కొనిపోతాడు ఈ వాయువు ద్వారా, ఈ శ్వాస ద్వారా అని చెప్పేసి ఆ ప్రయాణించేవాడు కనుక ఆ శ్వాస ద్వారా అంటే మనలోని మనస్సు లేక దానికి ఆధారమైన ప్రాణం ఇవన్నీ కూడా స్వరూపం ఆయనేనని చెప్పడమే ఇక్కడ వాయువాహన అనే ఆ నామానికి అర్థం అన్నమాట అండి. ఇంకా వాసుదేవ, ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. అంటే ఆయన ఈ ప్రపంచం అంతటా నివసిస్తూ, వసు అంటే నివసించడం, అలాగా క్రీడిస్తున్నాడు. చక్కగా ఆట ఆయనకి అంతా జయిస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు, చక్కగా ప్రకాశిస్తున్నాడు, ఇన్ని పనులు చేస్తున్నాడు కనుకే వసుదేవుడు, పుత్రుడైన వాసుదేవుడు ఒక అర్థం. ఇక్కడ అన్ని జీవుల్లోనూ నివాసం చేసే దేవహాదేవుడు కనుక ఒక అర్థం. రెండు అర్థాలు ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, ఇంకోసారి చెప్పుకున్నామండి. అంతగానే ఒక దీనికి చెప్పాల్సింది లేదు. తర్వాత ఇంకా బృహద్భాను అంటే సూర్యచంద్రాదులు ప్రకాశింపజేసేవాడు. అలా గొప్ప కిరణాల అఖిల బ్రహ్మాండాలని కూడా ఒక సూర్యచంద్రులే కాకుండా ఈ అఖిల ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, అందుకనే అఖిల అనమన్నాం అక్కడ. అలా అఖిల అని చెప్పుకుంటున్నాం. ఆ బ్రహ్మాండాలన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటాడు కనుక బృహత్ భాను. భాను అంటే సూర్యుడు, బృహత్ అంటే చాలా గొప్పదైనటువంటి సూర్యుడు, అంటే తేజస్వరూపుడు. ఇక్కడ సూర్యుడు అంటే మన కంటికి కనబడే సూర్యుడని మాత్రం మీరు భావించకండి. అంతటా వ్యాపించి ఆ తేజస్సును ప్రకాశింపజేసే భానుస్వరూపం లాంటి వాడు ఆయన సూర్యుడు అని చెప్పడమే. ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, ఈ సూర్యుడు కాదు, ఈ విష్ణువు కాదు, అతీతమైన ఆ పరబ్రహ్మ అని చెప్పుకుంటున్నాం. అదే మనం అర్థం చేసుకోవాలి. ఆ బృహద్భాను అంటే ఆ పరమాత్మ స్వరూపుడైన
సచ్చిదానంద స్వరూపుడైన ఆదినారాయణుడు అని మనకు తెలుసుకోవాలి. ఆ తర్వాత నామం ఆదిదేవ, అంటే అన్నిటికీ నిజంగా ఒకలాగే ఉంటాయి. ఆది అంటే మొదట, దేవ అంటే దేవుడు. మొదటి దేవుడు ఎవడండి? ఆయనే. ఆయన ఎలా పుట్టాడో మనకు తెలియకపోయినా మొదల నుంచి చివరి దాకా ఉన్నాడు. ఆది అంత్యములు లేనివాడు కనుక ఆది దేవుడు అయ్యాడని ఈ నామానికి అర్థం. ఇంకా ఈ లోకానికంతా ఆది అంటే సృష్టి జరగక ముందు నుంచి, ఆ తర్వాత తనలో ప్రళయంలో తనలో చేర్చుకునేదాకా, ఇవన్నీ కూడా ఈ జగత్తు ఈ సృష్టి అంతా తనలో కలుపుకునేదాకా ఉంటాడు కనుక ఆయన మొదటివాడే కనుక ఆదిదేవ. అంటే ఇంకా తానికే పుట్టుక లేదని చెప్పుకుంటున్నాం. ఆయన స్వయంభూవుడు అని చెప్పుకున్నాం ఇదివరకేను. ఆ పరమాత్ముడే నారాయణుడు అని చెప్పుకుంటున్నాం. ఆ సమస్త దేవతలకు కూడా సృష్టి ఆదిలో ఆయనే ప్రభు అయి ఉన్నాడు. ఆ పుట్టిన తర్వాత వేరువేరుగా దేవతలు ఎవరెవరో తెలుసుకొని ఎక్కడెక్కడ నియమించాలో నియమించాడని చెప్పుకుంటున్నాం కనుక మనకి ఇక్కడ పరమాత్మ ఈ చీకటి వెలుగులకు ఇంకా పైన అతీతంగా అక్కడ ఉన్నట్టండి. సూర్యుడిలో ఆదిత్యుడిలా ప్రకాశిస్తూ ఉన్న ఆ సూర్యుడు, ఆ వెలుగు, ఆ అనంత స్వరూపుడే ఈ ఆదిదేవుడు అని చెప్పడం అంట. తనే మొదలైన వాడు, కానీ ఈ విశ్వానికి అంతకన్నా ఎవరూ లేరు. అందుకని ఈ ఆదిదేవుడే ఆ నారాయణుడు, పరంధాముడు, ఆయన మనకి పరబ్రహ్మ. అదనమాట మనకు అర్థం చేసుకోవాలి. ఇంకా పురంధర అంటే మనకి పురములను ధరించినవాడు అని అర్థం వస్తుందండి. అంటే ఛేదించినవాడు పురములను. అంటే ఇక్కడ త్రిపురాసుర సంహారం చేసి రాక్షసులను జయించి ఆ 3 పురాలని భేదించినవాడు అని చెప్పేటప్పుడు ఎవరి పరంగా చెప్తాము? శివుడు చేశాడని చెప్తాం కదా మనం, అవునా? అంటే అసుర శక్తులని నశింపజేశాడు 3 పురాలని ధరించి. ఇక్కడ త్రిపురములు అంటే ఇంకా ఇంద్రుడు ఆయన వజ్రాయుధం, ఆయన వజ్రాయుధంతో భేదించిన పురములు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పురము అనగానే ఈ శరీరాన్ని చెప్పుకోవాలండి మనం. ఇదేమిటి? నవద్వారపురే దేహే అని చెప్తూ ఉంటాం కదండి. నవరంధ్రాలతోటి ఉన్న ఈ యొక్క దేహం, ఈ నవద్వారాలని ఈ దేహాన్ని మనం ఇప్పుడు పురము అని చెప్పుకుంటాం. ఈ పురమునందు ఎప్పుడు ఆయన శయనించి ఉంటాడు ఆ పరమాత్మ. అదేనండి మనం కుండలిని శక్తి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అందుకని ఆ శరీరంలో ఉండే ఆ పురుషే అంటే ఆ పురుషుడే ఈ పరమాత్మ అని చెప్పుకుంటున్నాం. ఇలాగ మన శరీరంలో ఉండి ఆ తర్వాత మృత్యు రూపంలో ఆయన భేదింపబడుతున్నాడు మన నుంచి. అందుకని మనకు పురంధరుడు అయ్యాడు. ఈ శరీరం నుంచి ఈ శరీరాన్ని జయించేసి దాటి వెళ్ళిపోతాడు అప్పుడు, అది ప్రాణరూపంలో. అప్పుడు త్రిపురాసురులోని అలా నిర్మించిన 3 పురములను భేదించిన వాడు పరమాత్మే అని చెప్పడం ఏమిటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ ఒకే శరీరంతో సంబంధించిన వాళ్ళు. ఆ త్రిపురాలంటే అదే అక్కడ శరీరంగా ముగ్గురిని ఒకే శరీరం నుంచి ముగ్గురు ఉద్భవించారు కనుక ఆ 3 దాన్ని ధరించిన వాడు కనుక ఇక్కడ మహేశ్వరుడు రూపంలో చెప్పిన ఆయన కూడా ఇక్కడ ఆ పరబ్రహ్మే అని చెప్పడం కూడా ఒక అర్థం అండి. ఇప్పుడు యోగి ఉన్నాడు, ఆయన సమాధి స్థితిలో ఉంటాడు. ఆయనకి కాలాలతో పని లేదు కాబట్టి ఆ చూసే వస్తువు ఏమీ ఉండదు. చూసేవాడు అన్నీ తనే ఆ పరమాత్మ అన్న భావం తెలుసుకుని ఉంటాడు. అప్పుడు ఆ పరమాత్మలో ఏకమవడానికి ఆయన ఒక్కడే ఏకస్థానంగా ఆ నిర్వికల్ప సమాధిలో ఉండడమే త్రిపురాలని జయించబడ్డం అవుతుంది కనుక ఆ త్రిపురం అని చెప్పబడేవాడు ఈయనే కనుక ఆ పురములను జయించిన వాడు ఆ పరమాత్మే కనుక ఆ యోగి ఆ స్థితిలో ఉండడానికి కారణం ఆయనే కనుక అప్పుడు మనకి ఆయన పురంధర అని చెప్తాడనమాట. ఇంకా దత్తాత్రేయ సంహితలో కూడా ఈ త్రిపుర రహస్యాన్ని ఇలా చెప్పారటండి. ఆ సృష్టి, స్థితి, లయ ఈ 3 కలిపి త్రిపురములు, వీటన్నిటికి ఆ గ్రంథి వంటి వాడు కనుక పురంధర అనే నామం చెప్పారండి. తర్వాత శ్లోకం అశోక తారణ తారః శూలశౌరి జనేశ్వర అనుకూల శతావర్త పద్మే పద్మ నివేక్షణ. అశోక, శోకం అంటే దుఃఖం, అశోకం అంటే దుఃఖం లేకపోవడం, అంతే కదా. దుఃఖం లేనివాడు అని అర్థం అండి నామానికి. అంటే ఆ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మోహం వల్ల వస్తుంది కదా. మనకి ఆ మోహాన్ని పోగొట్టి, మనకి దేని మీద మోహం, ఆ మోహాన్ని పోగొట్టి రక్షిస్తాడు కనుక ఆయనకి ఏ శోకాలు ఉండవు కనుక ఆ శోక అని ఒక నామం అండి. ఆ తర్వాత ఈ జీవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఈ సంసార చక్రంలో పడేసి చక్కగా ఆ శోకానికి గురి చేస్తున్నాడు. అశోకానికి కాదండి, శోకానికి. కానీ ఆయన ఆత్మస్వరూపంలో ఆయనకి శోకం ఏమి అంటట్లేదు. మనకి మోహము, కామం, క్రోధం ఇలాంటివి ఉన్నాయి కదండి. 6 శత్రువులు చెప్పుకుంటున్నాం కదా మరి. కాబట్టి దాని చేత మనం మూర్ఖులుగా బంధింపబడి ఈ శోకంతో ఈ అవస్థలు పడుతూ
ఆ పరమాత్మత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం అనమాట. కాబట్టి ఆయనకి మనం ఇందులో పడి కొట్టుకుంటున్నాం కనుక ఈ సంసార బంధంలోనూ మనకి ఈ చక్రం తిప్పేవాడు ఆయనే కనుక ఆయనకే శోకం ఉంటుందండి, ఏది ఉండదు కనుక ఆ శోక అని ఈ నామంలో చెప్పబడ్డాడు. తారణ అంటే తారణ అంటే రక్షించేవాడు అని అర్థం అండి. అంటే ఎక్కడి నుంచి రక్షిస్తాడు? ఇప్పుడు మన సంసార సముద్రంలో పడి కొట్టుకుంటున్నాం, మనని తరింపజేయాలి, మన రక్షించాలంటే అలా రక్షించేవాడు కనుక తారణుడు, కనుక తారణ తరింపచేసేవాడు. ఇక్కడ తారణ తారయతీతి తారణ అంటే మనకి ఏ రకమైన బాధలు లేకుండా మనని రక్షిస్తూ తర్వాత తరింపజేస్తాడు కనుక ఈయన తారణ అయ్యాడు, రక్షించేవాడు, తరింపజేసేవాడు. ఇంకా తారహ అని చెప్పారు తర్వాత అంటే మనం తారహ తారుడు అని చెప్పుకున్నాం, తారణ. ఇంకా తారహ అంటే ఇక్కడ ఈ గర్భం పుట్టడం, పెరగడం, ఆ మృత్యువు, చనిపోవడం, ఇలాంటి శోకాలన్నీ లేవు అని చెప్పేసి ఆయనకి ఆ శోక నామంలో చెప్పుకున్నాం. తారణ అంటే మనని రక్షిస్తాడని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా తారహ తరింపజేసేవాడు, ఈ సంసార బంధాల నుంచి మనని ఆ మోహాన్ని తొలగించి రక్షించేవాడు. కాబట్టి మనం ఇదాక చెప్పుకుంటున్నాం కదా, మనం ఈ జగత్ సృష్టిలో ఈ బ్రహ్మాండాలకు పైన ఈ గోళాలన్నిటికీ పైన ఆ తారకామయ ప్రపంచానికి కూడా అతీతంగా ఇది సప్తలోకాలకు పైన ఉంటాడు ఆయన. అందుకని నక్షత్రం, తార అంటే నక్షత్రం కదండి మన అర్థం. అలాగా ఆ పైన అన్నిటికీ పైన ఒక అద్భుతమైన తారలా వెలుగొందుతున్నాడు కనుక తారహ అని అర్థం. తరింపజేయడం అనే అర్థం ఒకటి చెప్పుకున్నాం కనుక తారక కనుక ఇక్కడ ఈ నామంలో తారహ అని చెప్పారండి. ఇంకా తర్వాత నామం సూరహ. సూర్యుడు, గొప్ప సూర్యుడు అనే అర్థం. సూరహ అంటే వీరుడు, సూర్యుడు అని అర్థం. అంటే జయించే స్వభావం ఉన్నవాడు అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ మళ్ళీ సూర్యుడు అని చెప్పడంలోనూ ఆయన మళ్ళీ కృష్ణుడుగా జన్మించినప్పుడు ఆ వసుదేవుడి పుత్రుడుగా కృష్ణుడుగా ఉన్నప్పుడు గొప్ప పరాక్రమవంతుడు కనుక ఆ సూరహానామం కృష్ణ శబ్దానికి, కృష్ణ అవతారానికి కూడా సరిపోతుందని రెండు అర్థాలు చెప్పుకున్నాం. అది సూరహ. తర్వాత నామం శౌరి, గొప్ప పరాక్రమవంతుడు, అదాని శౌరి, గొప్ప శౌర్యం కలిగిన వాడెవడో ఆయన. అలాగే ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇంకో అర్థం చెప్పుకోవాలంటే కృష్ణావతారంలో ఆ సూర్యుని వంశంలో జన్మించి గొప్ప శౌర్యంతో ఉన్నాడు కనుక ఆయన శౌరి అయ్యాడు. గొప్ప సూర్యుడైన వసుదేవుని పుత్రుడు కనుక వాసుదేవుడిగా ఉంటున్నాడు కనుక శౌరి అయ్యాడు. ఎన్ని రకాలు, మూడు అర్థాలు చెప్పుకున్నాం. అంతకన్నా ఈ సూరహ నామానికి అర్థం లేదు. తర్వాత జనేశ్వర, జన ఈశ్వర. ఈ జీవులన్నిటికీ, జనాలందరికంటే మన జంతువులన్నిటికీ కలిపండి. ప్రతి జీవుడికి కూడా ఈశః, ఈశ్వర, ప్రభువు అండి. జనులకు ప్రభువు, అన్ని జీవులకి ప్రభువు. కాబట్టి అన్నిటిలోనూ ఉంటుండు, ప్రకాశం ఇచ్చేటటువంటి ప్రభువు. అంత ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది కనుక ఆయన తప్ప ఎవరూ లేరు కనుక ఆయనే ప్రభువు. ఇలాగా మనం తెలుసుకోవచ్చండి. కాబట్టి ఆయన ఈ జననాది, ఆ సృష్టి స్థితి ప్రళయాలన్నీ మూడు కూడా చేస్తూ దానికి అతీతంగా ఉంటున్నవాడు. కాబట్టి ఈ జనులకు ప్రభువు అయి ఉన్నాడు కనుక జనేశ్వరుడు. కాబట్టి మనకి ఈయన ప్రభువు. అలాగే భక్తుల పట్ల వశువైపోతాడు. ఎందుకు? భక్తులు ఎందుకు ప్రేమ చేత. అందుకని అలా కూడా మనం అర్థం చెప్పుకోవాలనుకుంటే ఈ శరీరాల్లో ఆత్మస్వరూపంలో ఉండడం ఆయనకి ఇష్టం. ఆ ఇష్టానికి కేంద్రమైనట్టు వాడు, తనకి ఇష్టమై అనుకూలించు ఆ భావన చేత కేంద్రస్థానం ఆత్మ కనుక అనుకూల అంటే మనకు అనుకూలంగా ఉన్నాడని కూడా ఒకసారి అర్థం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన మన అందరికీ కూడా కేంద్రం స్వరించిన వాడు, మనకు అన్నీ అనుకూలంగానే అన్నీ ఇస్తున్నాడు కనుక మనం అక్కడ అనుకూల అనే నామానికి మనం అర్థం చెప్పుకోవాలి. కాబట్టి ఆత్మస్వరూపంగా మనకు అనుకూలంగా ఎవరైతే ఉంటున్నాడో ఆయన అనుకూల అనే నామం అదనమాట. తర్వాత శతావర్త, ఈ ధర్మ సంస్థాపన కోసం ఎన్నో జన్మలు ఎత్తే కనుక శత అంటే 100, ఆవర్తన తిరిగి వస్తూ ఉంటాడు. తనకి ఏది కావాలంటే ఆ జన్మ ఎత్తుతూ ఉంటాడు కనుక శత ఆవర్త, శతావర్త అని దీనికి నామం. కాబట్టి ప్రాణరూపంలో ఉండేవాడు అని అర్థం ఒకటి, ధర్మ సంస్థాపన కోసం అనేక జన్మలు ఎత్తినవాడని ఒక అర్థం చెప్పుకుంటున్నాం. అంటే ఆవర్త అంటే తిప్పడం అని చెప్తున్నాను. సుడిగుండం ఎలా తిరుగుతున్నాం అలాగా ఈ విశ్వంలో ఆ నక్షత్ర మండలాలు, ఆ కాలాలు, ఈ పదార్థాలు, ఆ కర్మ సుడిగా తిప్పుతూ ఉంటాడు కనుక అప్పుడు సృష్టి ఏర్పడుతుంది కనుక ఇదే సంసార చక్రం, ఇదే దానికి కేంద్రం కనుక. కాబట్టి మనం ఈ సృష్టి స్థితి కేంద్రమైనటువంటి
ఆ శతముల కొద్దీ అంటే వందల కొద్దీ, ఒక వందని కాదండి, ఆ పరమాత్మ ఎందే పుడుతున్నాయి. కాబట్టి ఆయన శతావర్త, ఈ సృష్టిలన్నిటికీ కూడా, ఈ సృష్టి అంతకీ కేంద్రమైన వాడు కనుక శతావర్త. తర్వాత నామం పద్మి. పద్మము హస్తమునందు కలవాడు కదా ఆయన. పద్మము నాభి అందు ఉంటే పద్మనాభ అన్నాం, కానీ ఇక్కడ పద్మి అంటే పద్మము హస్తమునందు ఉన్నవాడు, చేతిలో పద్మం ఉన్నవాడు అని అర్థం. అంటే లీలగా చక్కగా అరవిందం అంటే పద్మంలా వికసించిన పద్మంలాగా ప్రకాశిస్తూ ఉండేవాడని ఒక అర్థం. కాబట్టి ఈ నామం అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఇంకా పరం పుండరీకం, ప్రజ్ఞానం ఘనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం కనుక ఆయన జ్ఞానస్వరూపుడు అంటే పద్మం అనే రూపంలో ఉండేవాడని మనం అర్థం చెప్తాం. అదే ఆ నారాయణ యొక్క స్థానం కనుక ఇక్కడ పద్మి అని చెప్పారన్నమాట. అంటే ఆ పద్మము నాకు కేంద్రమైన వాడు, ఈ సృష్టికి కేంద్రమైన వాడు అని అర్థం చెప్పుకోవచ్చు. పద్మ నివేక్షణ అంటే చక్కగా తామర రేకుల వంటి కళ్ళు, ఆ కన్నులతోటి చూపులు కలిగిన వాడు, చక్కగా చూస్తూ ఉంటాడనమాట. అంటే నిర్మలంగా కమల రేకుల్లా చక్కగా ఆ కళ్ళు చెలిస్తూ ఉంటాయి. ఆ ఆశ్రితులు మనం ఆయన శరణు వేడుకుంటూ ఉంటే వాళ్ళని చక్కగా చూసుకుంటూ, వాళ్ళకి చక్కటి చూపులతోటి ఆ చూసుకుంటూనే ఉంటాడు, వాళ్ళని క్షేమంగా, వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళకి కావాలని వేస్తూ ఉంటాడు కనుక పద్మ నిభ ఈ క్షణ అనమాట. పద్మ నిభేక్షణ అంటే అర్థం. అందమైన కన్నులు కనవాడు. ఇంకే అవతారంలోని ఆయన కన్నులను వర్ణిస్తూ ఉంటారు పద్మరేకుల్లా కనుక మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత పద్మం అంటే ఎర్రగా ఉంటుంది, అరుణకాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే మనకి చెప్తున్నాం కదండి, మళ్ళీ 6 చక్రాలు ఆజ్ఞాచక్రం దాకా ఉంటాయి, పైన సహస్రాల్లో ఒకటి ఉంటుంది. కాబట్టి వీటి ద్వారా కూడా చక్కగా ప్రతి చక్రంలోనూ ప్రతి చోట ఉంటూ చక్కని ఈక్షణ అంటే చూపుతో మనం చూస్తూ ఉంటాడు. ఆ దివ్య దృష్టితోటి మనకు కావాల్సింది ఏదో ఇస్తూ ఉంటాడు. ఆయనకి అంతర్దృష్టి ఉంది, లోపల ఉండి చూస్తాడు, అన్నీ చూడగలడని ఇంతవరకు చెప్పుకున్నాం కదా. విశ్వాక్ష సహస్రాక్ష ఎన్ని ఈ అక్ష ఈ క్షణ అన్న చోటల్లా ఈ అర్థం మనం చెప్పుకుంటూనే వచ్చాం కనుకండి. పద్మ నిభ ఈ క్షణ అంటే చక్కగా ఆ చెరిస్తున్న పద్మరేకులు లాంటి కళ్ళతోటి మన ఆశ్రితులందరినీ రక్షిస్తున్న కంటి చూపులు కలిగినవాడు అని అర్థం అండి. సర్వం కృష్ణార్పణమస్తు.